వచ్చేసింది. మిడిల్ క్లాస్ జనాలకు కడుపు మండిపోయే కాలం వచ్చేసింది. బయట ఎండలు ఎలా బగబగ మండిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం 10 దాటిందంటే చాలు సూర్యుడు నెత్తిమీదికి వచ్చి వేడితో గజగజ వణికిస్తున్నాడు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులను మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడు కంటే ఎక్కువగా ఈసారి ఎండలు బగబగ మండిపోతూ ఉండడం మనం గమనించవచ్చు. అయితే ఈ మండే ఎండలకు ఖచ్చితంగా చల్లని పదార్థాలు తీసుకోవాలని, చల్లటి వాతావరణంలో ఉండాలి అని ప్రతి మనిషి బాడీ కోరుకుంటుంది. అందుకే చాలామంది ఎక్కువగా ఈ ఎండాకాలంలో ఏసీలను వాడుతూ ఉంటారు. డబ్బున్నోళ్ళ పరిస్థితి వేరు. సెంట్రల్ ఏసీ అంటూ 24 గంటలు రన్ అవుతూనే ఉంటాయి. కానీ మిడిల్ క్లాస్ పరిస్థితి చాలా చాలా డిఫరెంట్. ఒక గంట ఏసీ వేస్తేనే కరెంటు బిల్లు పెరిగిపోతుంది, నెలసరి ఖర్చులకు డబ్బులు తక్కువ వస్తాయి అని ఆలోచించే మైండ్ సెట్. మరి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్లకు కరెంటు బిల్లు తక్కువగా రావాలి, అయినా కూడా ఎండాకాలంలో ఏసీ వాడాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది. చాలా మంది రూమ్లోకి రాగానే చెమటలకు తట్టుకోలేక ఏసీని 16లో పెట్టేస్తూ ఉంటారు. కానీ అది తప్పు. అలా పెట్టడం వల్ల కూలింగ్ అయితే వస్తుంది, కానీ మీకు ఉపయోగపడే విధంగా ఏసీ వర్క్ అవ్వదు. ఫ్యాన్ని 4వ స్పీడ్లో పెట్టుకొని ఏసీని 24లో పెడితే 10 నిమిషాలకి రూమ్ చల్లబడుతుంది. తద్వారా మీకు కరెంటు బిల్లు కూడా చాలా చాలా తక్కువగా వస్తుంది. కొంతమంది రాత్రి మొత్తం ఏసీ రన్ చేస్తూనే ఉంటారు. మరికొంతమంది నిద్రపోకుండా ఏసీని ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఏసీ అనేది రాత్రి మొత్తం రన్ అవ్వాలి, చల్లగా ఉండాలి అనుకుంటే 28లో కానీ 26లో పెట్టేసి కంటిన్యూగా అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. 26లో పెట్టాము, కూలింగ్ ఎక్కువ లేదు అని గబగబా వెళ్ళి 24లోకి 20లోకి మారిస్తే కరెంటు బిల్లు విపరీతంగా పెరిగిపోతుంది. మొదటి నుంచి ఒకే టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటే సాధారణంగా మనకి ఎంత కరెంటు బిల్లు వస్తుందో అదే విధంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం, రోజు మొత్తం కూడా ఏసీలో ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సాయంత్రం పూట చల్లగాలికి తిరగడం, మజ్జిగ, ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకుంటూ ఉండడం ఈ ఎండాకాలం ఆరోగ్యానికి ఎంతో మంచిది.